హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి అంశాలు కానీ మాట్లాడబోయేటటువంటి అంశాలు కానీ ఎవరిని కూడా ఉద్దేశించినవి కాదు, ఎవరిని రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నటువంటి అంశాలు అయితే కాదు. కొద్ది రోజుల క్రితం నిరుద్యోగులందరూ కూడా ఇందిరా పార్కు దగ్గర మరి మోతిలాల్ అన్న ఆధ్వర్యంలో చాలా మంది నిరుద్యోగులు అక్కడికి వచ్చి జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలని చెప్పేసి భారీ ఎత్తున అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఒక చిన్న యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా వాళ్ళు తప్పించి ఎలాంటి వార్తాపత్రికలైనా కానీ మరి న్యూస్ ఛానల్స్ అయినా కానీ ఏవి కూడా కవర్ చేయలేదు. కాబట్టి రేపు జరగబోయేటటువంటి నిరుద్యోగ విద్యార్థి మహాగర్జన సంబంధించి మనకు మనమే సపోర్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మన ఉద్యోగాల కోసం మనమే గొంతెత్తి పోరాడాల్సినటువంటి సమయం వచ్చింది మిత్రమా. ఇక మేల్కోండి. 2 లక్షల ఉద్యోగ సాధనకై జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి. జూన్ 20వ తారీఖున చలో ఇందిరా పార్క్ నిరుద్యోగ విద్యార్థి మహాగర్జనకై ప్రతి ఒక్కరు ప్రతి జిల్లా నుంచి కదలి రావాలి. మన వాయిస్ అనేది మరి గట్టిగా వినిపించినట్లయితే ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వస్తుంది. దాదాపుగా దీనికోసం 33 జిల్లాల నుంచి 1,00,000 మంది నిరుద్యోగులు కదలి రావాల్సిందిగా మరి కోరుతున్నాము. మరి మీకు ఉద్యోగం కావాలా? ఎన్ని రోజులు చదువుతావు నోటిఫికేషన్ లేకుండా? ఎప్పుడు వస్తుందో తెలియకుండా ఎన్ని రోజులు కూర్చొని లైబ్రరీలో కూర్చొని మరి స్టడీ హాల్లో కూర్చొని చదువుతావు? మీకు ఉద్యోగం కావాలా? అయితే ఈ 20న మీ గొంతు వినిపించాల్సినటువంటి సమయం వచ్చింది మిత్రమా. ప్రతి ఒక్కరూ కదలి రండి. ఇక్కడ చూసినట్లయితే మనకు మరి ఇక్కడ చూడండి, నిరుద్యోగ విద్యార్థి మహాగర్జన 2 లక్షల ఉద్యోగాల సాధనకై తేదీ 20 జూన్ 2025, స్థలం ఇందిరా పార్కు. జాబ్ క్యాలెండర్ పేరుతో మరి మోసం చేసినటువంటి కాంగ్రెస్ సర్కారు ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఉద్యమ జెండా. మనకు 7,400 జీపీఓ నోటిఫికేషన్ రావాలి వెంటనే. 20,000 పోలీసు నోటిఫికేషన్ రావాలి. అదేవిధంగా డిఎస్సి కానీ, గురుకుల కానీ, మోడల్ స్కూలు, అదేవిధంగా చూసినట్లయితే డిప్యూటీ సర్వేయర్ డైరెక్ట్ నోటిఫికేషన్ కావచ్చు. అదేవిధంగా మనకు గ్రూప్ 1 లో 500 పోస్టులు ఇవ్వాలి, గ్రూప్ 2 లో 2,000, గ్రూప్ 3 లో 3,000 పోస్టులు. అదేవిధంగా డిఎల్ కానీ, జేఎల్ కానీ, ఏఈ కానీ, ఏడబ్ల్యూ, జేఎల్ఎం, హెల్త్, ఫారెస్ట్, అగ్రికల్చర్, ఇవన్నీ కూడా మనకు వెంటనే నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయాల్సిందే. మరి ఈ మహాగర్జన ఉద్యమం వల్లే ప్రభుత్వం స్పందించేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ప్రతి ఒక్కరు నేను వస్తాను అని కామెంట్ చేయాలి. వచ్చేటటువంటి ప్రతి ఒక్కరి వీడియోని తప్పకుండా లైక్ చేయాలి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అన్ని వాట్సాప్ గ్రూప్లలో, అన్ని మరి వివిధ వాట్సాప్ గ్రూప్లలో, వివిధ సోషల్ మీడియాలలో షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ నెల 20వ తారీఖున మరి మన యొక్క రహదారులన్నీ కూడా ఇందిరా పార్కు వైపే ఉండాలని చెప్పేసి గుర్తు పెట్టుకోండి మిత్రమా. ఇది ఎవరిని వ్యతిరేకించడానికి కాదు, ప్రభుత్వానికి మన నిరుద్యోగ వాస్తవాలను శాంతియుతంగా తెలియచేయడానికి, నిరుద్యోగుల వాణిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి ఒక చైతన్య ప్రదర్శన అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి మిత్రమా. ఇది మన హక్కుల కోసం గొంతెత్తేటటువంటి సమయం. రాష్ట్ర అభివృద్ధికి నిరుద్యోగ యువత బలం అని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తించే విధంగా ఈ యొక్క సభ అయితే విజయవంతం చేయాలి. ఈ మహాగర్జన ఒక మంచి మార్పు ఆరంభం కావాలి. ఈ మహాగర్జన ఒక మంచి మార్పుకు ఆరంభం కావాలి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. సరైనటువంటి సమయంలో సరైన చోట మనం మన గొంతు వినిపిస్తే చరిత్రనే మారిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి అనుకుంటే గనక కామెంట్ చేయండి, నేను వస్తానని చెప్పేసి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, వారికి కూడా ఈ సమాచారం తెలిసేలా మరి చెయ్యండి. నిరుద్యోగం ఒక పరిస్థితి మాత్రమే, శాశ్వతం కాదు. గొంతు వినిపించకపోతే బాధ వినిపించదు. పవర్ మన చేతిలోనే ఉంది. మనం వాడితే తప్పకుండా మార్పు వస్తుంది మిత్రమా. ఇది గమనించి ప్రతి ఒక్కరూ ఈ నెల 20వ తారీఖున మరి ఇందిరా పార్కు దగ్గరికి కదలేరండి. నిరుద్యోగ విద్యార్థి మహాగర్జన ఏ విధంగా ఉంటుందో మరి
మనము చాటి చెప్పాల్సినటువంటి సమయం అయితే వచ్చింది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మరి దీనికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.